మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆడపిల్లలకు చదువు వద్దులే అనుకున్న పరిస్థితుల నుంచి వార్డు వాలంటీర్ల నుంచి ఎస్ఐ వరకు ఒకవైపు చదువుతూనే సేవాభావాన్ని అలవర్చుకున్నారు అంజుమ్. క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగతులు తెలుసుకొని వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో వార్డు వాలంటీర్గా చేశారు. ఆ తర్వాత 2-3 నెలలకే ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించి 1 టౌన్లో సేవ చేశారు. పెళ్లిడుకు రావడంతో ఆమెకు పెళ్లి సంబరాలు చూస్తున్నారు పేరెంట్స్. వచ్చిన సంబంధాలు ఆమె ఆశయాలకు అవరోధులుగా మారే పరిస్థితులు కనిపించడంతో మ్యారేజ్ బ్యూరోలో ఆమె ప్రొఫైల్ను అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టు ఉన్న యువకుడిని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారామె. ఆడపిల్ల చదువు కొంతవరకు చాలులే అని అనుకున్నవారు, చదివించాలనుకున్న కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులతో ఆమెను ఉన్నత చదువులకు పేరెంట్స్ సంశయించారు. అయితే ఆమె మాత్రం తన తల్లిదండ్రుల పరిస్థితులను అర్థం చేసుకుంది. పట్టుదల వదలకుండా తన ఆశయం నెరవేర్చుకోవడానికి శ్రమిస్తూనే ఉంది. కాస్త ప్రోత్సాహం ఇవ్వడంతో చదువులో ఉన్నత స్థానాలను అధిరోహించి పుట్టినిల్లు, మెట్టినిల్లు, కుటుంబ సభ్యుల మనస్సులు గెలుచుకొని జీవితాశయం వైపు మార్గాలను వేసుకుంటూ విజయాలను సొంతం చేసుకుంది. వార్డు వాలంటీర్తో మొదలై ఎస్ఐకు ఎంపికై ఇంకా సివిల్స్ కోసం ప్రయాణం సాగిస్తున్న మహిళా సక్సెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. విశాఖకు చెందిన సహీబా అంజుమ్ స్వస్థలం బీహార్లోని ఓ గ్రామం. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో విశాఖకు వలస వచ్చేశారు. అప్పుడు వారిని ఆర్థిక పరిస్థితులు కూడా అంతగా సహకరించలేదు. తండ్రి ఓ మసీదులో ఇమాంగా చేరారు. ఆ తర్వాత ఆరిలోవలోని మదర్సాలో పిల్లలను చదివించే బాధ్యత తీసుకున్నారు. అంజుమ్ ప్రాథమిక విద్య పూర్తయింది. ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబానికి తోడు ఆర్థిక పరిస్థితుల్లో అంతంత మాత్రమే. ఆపై ఆడపిల్ల. పై చదువులు చదివించాలన్న స్తోమత లేక పేరెంట్స్ ధైర్యం చేయలేకపోయారు. చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న పరిస్థితి. పేరెంట్స్ ను ఒప్పించి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవాలన్నా అంత ఖర్చు భరించగలమా అన్న ఆందోళన ఆ కుటుంబంలో మొదలైంది. తమ చదువు అక్కడితో ఆగిపోతుందన్న భయంతో మరింత కష్టపడి చదివిన అంజుమ్ ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ ఫ్రీ సీటు సంపాదించింది. ఆ చదువులో ఉండగానే లైబ్రేరియన్గా ఉద్యోగం చేస్తూ పుస్తకాలు చదివేవారు. ఆ తర్వాత ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తూ ఏయూ నుంచి ఎంటెక్ నేవల్ ఆర్కిటెక్చర్లో కోర్సు పూర్తి చేశారు. ఒకవైపు చదువుతూనే సేవాభావాన్ని అలవర్చుకున్నారు అంజుమ్. క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగతులు తెలుసుకొని వారికి సేవ చేయాలన్న ఉద్దేశంతో వార్డు వాలంటీర్గా పనిచేశారు. ఆ తర్వాత 2-3 నెలలకే ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించి 1 టౌన్లో సేవ చేసింది. ఆమె ఆశయాలకు, ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్న యువకుడిని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారామె. అదేవిధంగా పెళ్లైన తరువాత కూడా ఆమె ఆశయం కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ఇంతలో ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడడంతో దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరయ్యారు. రిటర్న్ టెస్ట్తో పాటు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యేందుకు శ్రమించి సాధన చేశారు. అందులో సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయ్యారు. ఉత్తరాంధ్రలోనే ఏకైక మైనార్టీ మహిళా ఉమెన్ ఎస్ఐగా ఎంపికై ప్రశంసలు అందుకున్నారు. ఆమె చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా భాగం పంచుకునేవారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అత్యవసర సమయాల్లో రక్తం అవసరం అనుకునే వారికి సహాయం చేయడం, ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. దీంతో ఆమె సేవలను అవార్డులు, రివార్డులు కూడా లభించాయి. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నా జీవిత ఆశయం. అందుకోసం యూపీఎస్సీ సాధించడమే నా లక్ష్యం. పుట్టినిల్లు ప్రోత్సాహం ఇచ్చింది, మెట్టినిల్లు వెన్నుతట్టింది. ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్ నవుతాను. ఆ ఆశయంతోనే చేసిన ప్రిపరేషన్తో ఎస్ఐకు సెలెక్ట్ అయ్యాను. అయినప్పటికీ నా టార్గెట్ మాత్రం యూపీఎస్సీ క్రాక్ చేయడమే. ప్రస్తుతం ఎంఏ సోషియాలజీలో ఆన్లైన్ పీజీ కోర్స్ చేస్తున్నాను. ఆడపిల్లలకు చదువు వద్దన్నా ఒప్పించి మంచి ఫలితాలు సాధించి నమ్మకం కలిగించాలి. అప్పుడే జీవితంలో విజయాలు వరిస్తాయన్నారు సహీబా అంజుమ్.